కాకినాడ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సత్తుమిచ్చే పిడుగులకి ఏమాత్రం చలించ నేను సైతం ప్రపంచాగ్నికి సమిధినొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రువునొకటి ధారపోసాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చిమ్రోసాను. భోగి, నేను సైతం త్యాగి, యోగి. పిడుగులకి ఏమాత్రం చలించకుండా పిడుగుల్లాగున్నారు ఇక్కడ. ఇదే మార్పుకి సంకేతం. పవన్ కళ్యాణ్ మాటలన్నీ మనకి తెలిసినవే అనిపిస్తుంది. యుద్ధానికి సంసిద్ధులవ్వండి. ఆయన విసుగురాదు. మన వేదనను మనమే వింటున్నట్టుంటుంది. మన ఆవేశాన్ని మనమే చూస్తున్నట్టుంటుంది. మన చుట్టూ ఉన్న దుర్నీతిని మనమే తొలగిస్తున్నట్టు అనిపిస్తుంది. అతని మీద ఒక నమ్మకం హృదయం నుంచి ప్రవహిస్తున్నట్టుంటుంది. ప్రజల సుఖ దుఃఖాలను, కష్ట నష్టాలను అనుభూతి చెంది ఆవేశాలతో, ఉద్రేకాలతో వాటిని హృదయం నుంచి ప్రతిబింబింప చేయడం వల్లే పవన్ కళ్యాణ్ పవర్ కళ్యాణ్ అయ్యారు. నాయకులందరిలో విశిష్టంగా నిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఊరుకోడు, మా జన సైనికులు ఊరుకోడు. చెప్పండి. జనంలో ఆక్రోశాలను, ఆవేదనలను, ఉద్వేగాలను, సమాధానం లేని ప్రశ్నలను పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడు, ప్రభుత్వాన్ని ఏలుతున్నప్పుడు ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఈ ఐడెంటిటీ ముందు ఆయన ఉప ముఖ్యమంత్రి హోదా చాలా చిన్నది. పవన్ కళ్యాణ్ అనే నేను ఆయన పేరు వినగానే లక్షల గొంతులు నినదిస్తాయి. ఆయన కనిపిస్తే చాలు జనసంద్రం ఉప్పొంగుతుంది. లోకానికి ఆయన పవర్ స్టార్, జనసేనాని, ఉప ముఖ్యమంత్రి. కానీ ఆ కటౌట్ల వెనుక, ఆ నినాదాల చాటున ఒక నిశ్శబ్ద పోరాటముంది. కనిపించని ఒక నిస్సహాయత దాగుంది. కనపడని ఒక వేదనుంది. తెలియని త్యాగాలున్నాయి. ఇది ఒక రాజకీయ నాయకుడి కథ కాదు. ఒక మనిషి మహామనిషిగా మారిన ప్రయాణం. ఒకప్పుడు ఆయన ఒక మామూలు కుర్రాడు. ప్రాణ సమానుడైన అన్నయ్య చిరంజీవిని కొందరు విమర్శిస్తుంటే ఎదురు తిరిగి మాట్లాడలేని, ఏమీ చెయ్యలేని అసహాయుడు. ఆ నిస్సహాయత ఆయన గుండెల్లో కసిని రగిల్చింది. నా వాళ్లను నేను కాపాడుకోవాలి అనే తపనతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. అన్నయ్య కోసం అప్పుడు పుట్టిన ఆ రక్షణ బాధ్యత నేడు లక్షలాది మంది నిస్సహాయుల కోసం జనసేనై భరోసాగా నిలబడింది. ఆయన ఒక దుర్మార్గం గుండెల్లో నేరుగా దిగబడడానికి 6 అడుగుల బుల్లెట్ అయ్యారు. మరొక సామర్థ్యం ముందు తనను తాను తగ్గించుకున్నారు. ఈ శక్తి సామర్థ్యాలు అన్ని విధాల పాతాళంలోకి కూరుకుపోతున్న రాష్ట్రాన్ని లేవనెత్తి నిలబెడుతున్నాయి. ఒక్క సినిమా చేస్తే సాటిలేని వైభవం, ఒక్క సంతకం చేస్తే 100 కోట్లు కోరుకు